హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము ఏపీ గ్రామవార్డు సచివాలయము ఉద్యోగుల యొక్క పదోన్నతులు, దానికి సంబంధించి నేడు జరిగిన మంత్రుల సమావేశము, అందులో కీలకంగా 2 డిసిగ్నేషన్ల గురించి అయితే మాట్లాడారు. అందులో ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్, రెండవది వెల్ఫేర్ అసిస్టెంట్. వాళ్ళ యొక్క ప్రమోషన్ ఛానల్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండబోతుందో, అంతేకాకుండా ఈ మంత్రుల కమిటీ త్వరలో ది ప్రమోషన్ ఛానల్స్ గురించి నివేదిక ఇవ్వబోతుంది. ఇప్పుడైతే మనము దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు ప్రతి పాయింట్ అర్థమవుతుంది. స్కిప్ అసలు చేయకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే చూస్తున్నాం కదా, సచివాలయ పనితీరుపై నివేదిక ఇవ్వండి. గ్రామ వార్డు సచివాలయ పనితీరుపై ఆ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం చేసి వచ్చే మార్చి నాటికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులకు అదేవిధంగా అధికారులకు సూచించారు. వారి ప్రమోషన్లు ఇతర శాఖల్లో అనుసంధానించడంపై సమీక్షించారు. పదోన్నతులు కల్పించిన సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ముందుకెళ్లాలన్నారు. సచివాలయ ఉద్యోగులు పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రతి నెల సమావేశం అవుతామని తెలిపారు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు మన సచివాలయ ఉద్యోగులలో ప్రమోషన్ ఛానల్కు సంబంధించి ఎవరెవరు డిసిగ్నేషన్లకు ప్రమోషన్ ఛానల్ ఇంకా క్రియేట్ చేయబడలేదో వాళ్ళ ప్రమోషన్ ఛానల్కు సంబంధించి మార్చి నాటికంతా నివేదిక పంపాలని మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయితే మంత్రులకు అధికారులకైతే సూచించారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు కొన్ని డిసిగ్నేషన్లకు ఏ విధంగా ప్రమోషన్ ఛానల్ ఉండబోతుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఏం చేస్తుందంటే, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మాత్రమే సీనియారిటీ బేస్ తీసుకొని వాళ్ళకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్ ఛానల్ కల్పించి మనమైతే యూజ్ చేసుకుందామని ప్రపోజ్ చేసింది. అక్కడ ఏ విధంగా అంటే, ప్రపోజ్ టు క్రియేట్ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈక్వాలెంట్ టు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ లేదా డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 అనమాట. డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 లేదా జేటీఓస్ యొక్క పోస్టుని సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్తో ఫిల్ చేయబోతున్నారు. అంటే ఎవరు ఈ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సీనియారిటీ బేస్ చేసుకొని వాళ్ళనైతే కొత్త పోస్టులో కూర్చోబెడుతున్నారు. అదేవిధంగా సీనియారిటీ లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంక్లూడింగ్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ విల్ బి ఫైనలైజ్డ్ అండ్ పుట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ పిఆర్ అండ్ ఆర్డి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అదేవిధంగా సీనియారిటీ లిస్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిఆర్ అండ్ ఆర్డి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేతిలోకి అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఆ డిపార్ట్మెంట్ నుంచే మనకైతే సీనియారిటీ లిస్ట్ అయితే వీళ్ళకు క్రియేట్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఫంక్షనరీ హూ హ్యాడ్ గాట్ ప్రమోషన్ చాయిస్ టు ఆప్ట్ డిపార్ట్మెంట్. ప్రమోషన్ మీద ఏ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అయితే ప్రమోషన్ వస్తుందో అతనే వాళ్ళకి సెల్ఫ్గా ఏ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటున్నాడో ఆ డిపార్ట్మెంట్ అయితే చాయిస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హిజ్ or her has to continue in the seniority list until he got promotion in the interested department. అంటే మనకు ఒక సీనియారిటీ లిస్ట్ ప్రకారం అతనికి ప్రమోషన్ వచ్చిందంటే అతను డిపార్ట్మెంట్లోకి వెళ్ళే వరకే ఫ్రెండ్స్. తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళాక అక్కడ సీనియారిటీ అనేది మారిపోతుంది. అంతేకాకుండా వన్స్ హీ హ్యావ్ టు హ్యావ్ ద డిపార్ట్మెంట్ అండ్ బికమ్ ద ఫ్రెటర్నిటీ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్, నో రివగేషన్ ఆఫ్ ద చాయిస్. ఒక్కసారి డిపార్ట్మెంట్లోకి వెళ్ళాడంటే ప్రమోషన్ మీద 100% ఇంకా ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేసి వస్తుంది. మళ్ళీ రిటైన్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మనము ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కావాలి, మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అయితే మేము యూటిలైజ్ చేసుకుంటాము, మా డిపార్ట్మెంట్స్లోకి పంపండి అని ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నది, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్నది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అన్నది, ట్రైబల్ వెల్ఫేర్ అన్నది, పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్నది, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా అన్నది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇచ్చింది ఫ్రెండ్స్, మాకు రిక్వైర్మెంట్ ఉందని. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ కూడా అన్నది, హౌసింగ్ డిపార్ట్మెంట్ అన్నది, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అన్నది, అలాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్. ఈ విధంగా అయితే ఈ డిపార్ట్మెంట్స్ టోటల్ కావాలి మాకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యూటిలైజ్ చేసుకుంటామన్నారు. ఓన్లీ వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కన్సల్ట్ అయితే ఇచ్చాయి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ప్రమోషన్ ఛానల్ చూపించాయి. అంతేకాకుండా ఇప్పుడైతే మనము వెల్ఫేర్ అసిస్టెంట్స్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రమోషన్ ఛానల్ ఆఫ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్. జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిన మీటింగ్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఏ విధంగా ప్రమోషన్ ఛానల్ చూపించబోతున్నారంటే, ప్రపోజ్ టు క్రియేట్ సీనియర్ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్
ఈక్వలెంట్ టు జూనియర్ అసిస్టెంట్ కేడర్లో ఒక సీనియర్ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అనే పోస్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ద సీనియారిటీ లిస్ట్ ఆఫ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఇంక్లూడింగ్ వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీస్ విల్ బి ఫైనలైజ్డ్ అండ్ పుట్ అండర్ కంట్రోల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వీళ్ళకైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే సీనియారిటీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతుంది ఫ్రెండ్స్. ద ఫంక్షనరీ హూ గెట్ ప్రమోషన్ హ్యాస్ చాయిస్ టు యాప్ ద డిపార్ట్మెంట్. సేమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఏ విధంగా ప్రమోషన్ మీద డిపార్ట్మెంట్ చాయిస్ ఉందో అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా డిపార్ట్మెంట్ చాయిస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే సేమ్ దానిలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఏ విధంగా సీనియారిటీ లిస్ట్ లో కంటిన్యూ అవుతారో ప్రమోషన్ వచ్చే వరకు వీళ్ళు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్స్ కూడా కంటిన్యూ అవుతారు ఫ్రెండ్స్. వన్స్ హీ గ్యాట్ సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ ఓకే అన్నాయో మాకు కావాలి మేము రిక్వైర్మెంట్ ఉంది అన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓకే అన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే పేరెంట్ డిపార్ట్మెంటే నో ప్రాబ్లమ్. బ్యాక్వర్డ్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఆ డిపార్ట్మెంట్ కూడా ఓకే అన్నది. మైనార్టీ వెల్ఫేర్ ఓకే అన్నది. డిసేబుల్డ్ వెల్ఫేర్ ఓకే అన్నది. ట్రైబల్ వెల్ఫేర్ మాత్రమే నో అన్నది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఓకే అన్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ కంట్రోల్ కూడా వీళ్ళను వెల్ఫేర్ అసిస్టెంట్లను యూటిలైజ్ చేసుకునేకి కన్సెంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు అయితే ఛానల్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా అయితే ప్రపోజల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మార్చ్ 2026 కంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.